హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానైట్ ఆటోమొబైల్స్. నేను మీ అనిల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ అల్కజార్ వెహికల్. ఇది అల్కజార్లో మనకి సిగ్నేచర్ ఆప్షనల్ అనమాట, అంటే టాప్ అండ్ వెహికల్. ఇది 7 సీటర్. సో ఈ వెహికల్ మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ టైంలో ఈ వెహికల్ ఎందుకు రివ్యూ చేయబోతున్నాం అంటే, సో డిసెంబర్లో ఈ వెహికల్ పైన ఆల్మోస్ట్ మనకు 1.8 lakhs ఆఫర్ ఉంది. అండ్ ఈ వెహికల్ అయితే మాత్రం ఎంపీవీ సెగ్మెంట్లో ఒక అండర్ రేటెడ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్ ఇంటీరియర్స్ అండ్ కంఫర్ట్, లగ్జరీ అంతా మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. అండ్ ఈ టైంలో ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయడం 100% రైట్ టైం టు పర్చేస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫర్స్ అనేది ఆల్మోస్ట్ మనకు 1.5 to 2 lakhs వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి వెహికల్ మీద. సో మీకు ఆన్ రోడ్ వచ్చి ఇది 25 lakhs అవుతుంది. సో దట్ 23 చేంజ్ అయితే మీకు పడుతుంది. ఇన్ని ఫ్యూచర్స్తో 23 lakhsలో ఈ వెహికల్ అంటే 100% ప్రతి ఒక్కరూ ఈ వెహికల్ని అయితే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో వెహికల్ వాక్ అరౌండ్ వీడియో అయితే చూద్దాం ఫస్ట్. సో ముందుగా హెడ్లైట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది సిగ్నేచర్ హెడ్లైట్స్ అని చెప్పొచ్చు. సో మనకి క్రెటాకి ఇట్లానే వస్తుంది, దీనికి కూడా ఇట్లానే వస్తుంది. సో ఎల్ఈడీస్ ఇవి వచ్చి డిఆర్ఎల్స్ అనమాట మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ గ్రిల్ మనం చూసుకోవచ్చు, ఇది వచ్చి బాగుంది. సో వెహికల్లో ఏంటంటే మనకి 360-degree కెమెరా ఉంటుంది. ఇది టాప్ అండ్ కనుక ఇక్కడ మనం చూడొచ్చు కెమెరా, ఫ్రంట్ కెమెరా. ఇది వచ్చి హుండై బ్యాడ్జింగ్ మనకి. అండ్ బంపర్లో కూడా మనకి చూడొచ్చు ఎయిర్ ఇంటెక్స్ కానీ, కింద మనకి స్కిడ్ ప్లేట్ అనేది దీనిలో యాష్ కలర్లో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది మనకి. సో సైడ్ ప్రొఫైల్ కోసం చూసుకుందాం ఇప్పుడు. సో మన టైర్స్ కోసం మాట్లాడుకోవాలి. టైర్ సైజ్ మీరు చూడొచ్చు, దీనిలో 18 inch వస్తుంది. సో సాలిడ్ టైర్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ మిర్రర్స్ వస్తాయి మనకి. మిర్రర్స్ కూడా కెమెరా ఉంటుంది, అది చెప్పాను మీకు 360 కెమెరా అనేది. సో రిక్వెస్ట్ సెన్సార్ అనేది మనకి డ్రైవర్ సైడ్ ఉంటుంది. బట్ డోర్ హ్యాండిల్ ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్గా బాడీ కలర్ ఉంటాయి, లేకపోతే కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో ఉంటుంది. మనకి బాడీ కలర్ ఇక్కడ వచ్చి పైన వచ్చి మనకి క్రోమ్ ఫినిష్ వచ్చింది. చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది వెహికల్లో. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఫుట్ రెస్ట్ అనేది దీనికి ప్రొవైడ్ చేశారు. సో కంపెనీలోనే ఇది ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది ఇది. సో వెహికల్ ఎక్కడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. రైల్స్ కోసం మనం మాట్లాడుకోవాలి, దీనికి రూఫ్ మౌంటెడ్ రైల్స్ అనేది ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్గా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం థర్డ్ రోలో మనకి గ్లాస్ అనేది ఇక్కడ ఉంది. సో వ్యూయింగ్ పర్పస్ ఇది బాగుంటుంది ఇది. సో డిజైన్ ఇది చాలా చాలా బాగుంది ఇక్కడ. సో బ్యాక్ ప్రొఫైల్ మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా నాకు అనిపించేది ఏంటంటే, సో అల్కజార్లో ఓన్లీ బ్యాక్ ప్రొఫైల్ ఒక్కటే అంత ఎక్స్ట్రాడినరీ ఉండదు, రిమైనింగ్ అంతా సూపర్లో ఉంటుంది వెహికల్. ఇది కొంచెం మనకి రెగ్యులర్ షేప్లో ఉంటుంది. బట్ అల్కజార్ బ్యాడ్జింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బంపర్ కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు, ఇది కూడా బాగానే ఉంది చూడడానికి. బట్ ఎక్స్ట్రాడినరీ లేదు కానీ ఓకే. బట్ టైల్ ల్యాంప్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు, ఎల్ఈడీస్ అనేది పైన మనకు ప్రొవైడ్ చేశారు ఇవి. అండ్ ఇండికేటర్స్ వచ్చి హెలోజన్ ల్యాంప్స్తో వస్తాయి. మనం ముందుగా దీనికోసం మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ వచ్చి మనం చూసుకుంటే స్పాయిలర్ అనేది మనకి పియానో బ్లాక్ ఫినిష్తో కాంబినేషన్లో ఇచ్చారు. ఇది వచ్చి బాడీ కలర్లో వస్తుంది, కింద వచ్చి పియానో బ్లాక్ ఫినిష్తో వచ్చింది. ఇది మనకి చాలా బాగుంటుంది. అండ్ దీనికి రేర్ డీఫాగర్తో పాటు మనకి ఇక్కడ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది చాలా మంచి విషయం. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు షార్క్ ఫిన్ యాంటీనా అనేది బాడీ కలర్లో అనేది ప్రొవైడ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. ఇది టోయింగ్ కేప్, ఇందులో ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. యాక్చువల్లీ టోయింగ్ కేప్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సిల్వర్ లైన్లో మనకి సెన్సార్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సైలెన్సర్ మనం చూడొచ్చు, అది చాలా బాగుంది. అది ఆఫ్టర్ మార్కెట్ సైలెన్సర్లో ఉంది, బట్ మనకి స్టాక్లోనే బ్యూటిఫుల్ ఫినిష్తో అయితే వచ్చింది. సో రిక్వెస్ట్ సెన్సార్ అనేది మనకి ఓన్లీ డ్రైవర్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లో. సో ఇంటీరియర్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ అన్లాక్ లివర్ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ డల్ ఫినిష్తో వచ్చింది, చాలా మంచి లుక్ అయితే ఉంది, బాగుంది ఇది. అండ్ ఇక్కడ కూడా మనకి ఆ సిల్వర్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది చూసుకుంటే మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఇది. అండ్ ఇది మిర్రర్ ఫోల్డబుల్ బటన్ ఇది. సో ఇది వచ్చి మనకి 1 touch ఆటోతో ఉంది డ్రైవర్ సైడ్, రిమైనింగ్ అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇది వచ్చి సేఫ్టీ లాక్ అనమాట విండోస్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది కంప్లీట్ లెదర్ ఫినిష్తో అయితే ఇచ్చారు ఆర్మ్రెస్ట్ డ్రైవర్ సైడ్. అండ్ ఇది కూడా మనకి లెదర్ ఫినిష్ వచ్చింది, కానీ ఇది హార్డ్ ప్లాస్టిక్ అనమాట ఇదంతా. బట్ ఓన్లీ ఆర్మ్రెస్ట్ వరకు అయితే కంప్లీట్ లెదర్తో ఇచ్చారు. బాటిల్ హోల్డర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 2 బాటిల్ హోల్డర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు.
ఇది కొంచెం బాగుంది. అండ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ విషయానికి వస్తే 6 స్పీకర్ బోస్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి. 2 ట్వేటర్స్తో వస్తుంది. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది, నేనైతే విన్నాను. అండ్ మీకు కూడా పాసిబుల్ అయితే నేను వినిపించి చూపిస్తాను ఇప్పుడు. సో ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అండి ఇది. ఇది వచ్చి ఆటో ఆఫ్, ఇక్కడ వచ్చి ట్రాక్షన్ కంట్రోల్, అండ్ ఇది వచ్చి హెడ్లైట్ లెవెల్ అడ్జస్టర్. ఇది ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు, మనకి డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు ఏసీ వెంట్స్ సిల్వర్ లైనింగ్స్తో వచ్చి. సో స్టీరింగ్ కోసం మనం మాట్లాడుకుంటా అండి, స్టీరింగ్ మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ లెదర్ ర్యాప్ వచ్చింది, కాంబినేషన్ లెదర్ ర్యాప్లో, అండ్ డీ కట్తో వచ్చింది. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది వెహికల్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పెడల్ షిఫ్టర్స్ అనేది దీనికి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది క్రూజ్ కంట్రోల్స్ అండి ఇవి. అండ్ ఇది వచ్చి ఎంఎంఐది. ఇది ఇటువైపు వచ్చేసరికి ఇది మనకి వాయిస్ కమాండ్ బటన్, ఇది వాల్యూమ్ అప్ డౌన్. అండ్ ఇది వచ్చి ట్రాక్ సీకర్, ఇది కాల్ ఆన్ అండ్ ఆఫ్. ఇది మోడ్ వచ్చేసి మనకి మ్యూజిక్ మోడ్ అండి ఇది. సో ఇది చూడొచ్చు రెగ్యులర్గా మనకి ప్లాస్టిక్లో ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చి మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చి దానిపైన బటన్స్ ఇచ్చారు. సో దట్ మనకి ప్రీమియం లుక్ అనేది వచ్చింది ఈ స్టీరింగ్లో అయితే. అండ్ మనం ఈ వెహికల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మాట్లాడుకోవాలి. సో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇంటీరియర్ డాష్ బోర్డ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది సో సేమ్ ఆల్మోస్ట్ క్రెటాకి వచ్చినట్టుంది, బట్ దానికన్నా ఇంకొంచెం బ్యూటిఫుల్ ఇవైతే ఉన్నాయి. చిన్ని చేంజెస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు, ఏసీ ఈవెంట్స్లో ఇక్కడ చాలా బాగుంది. ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది. ఆల్మోస్ట్ క్రెటాలో దీంట్లో సేమ్ ఉంటుంది మనకి డాష్ బోర్డు, బట్ చిన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, మినిమల్ చేంజెస్. సో దట్ మనకి ఇంకొంచెం గ్రాండియర్ లుక్ అయితే ఉంది దీంట్లో కంపేర్ టు క్రెటా డాష్ బోర్డ్ అనేది. ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే 12 ఇంచ్తో వస్తుంది మనకి. సో దీంట్లో డూలింగ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి మనకి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో కింద మనం చూడొచ్చు, ఇక్కడ వచ్చి ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. ఇది కూడా అంటే ఎక్స్ట్రాడినరీ కాదు, బట్ హ్యుండై సిగ్నేచర్ బటన్స్ ఇవన్నీ. లైన్ అంతా పియానో బ్లాక్తో ఇచ్చారు కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ కంప్లీట్గా ఇది సింగిల్ పీస్తో ఇచ్చారు మనకి ఇక్కడ వరకును. సో సెంటర్ కన్సోల్ వరకు సేమ్ ఇచ్చారు కాబట్టి అది మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. గేర్ నాబ్ చూడొచ్చు, పైన లెదర్ ఫినిష్తో ఇచ్చారు మనకి. కింద వచ్చి 3 లేయర్స్ అయితే ఉంది దీనికి. మధ్యలో పియానో బ్లాక్ ఉంది, కింద వచ్చి సిల్వర్ ఫినిష్ ఉంది. సో డీసెంట్గా ఉంది. ఇది వచ్చి డ్రైవ్ మోడ్స్ ఇది మనకి. సో డ్రైవ్ మోడ్స్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అనేది సెంటర్లో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇక్కడ వచ్చి ఆటో హోల్డ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చి 360 కెమెరా వ్యూ ఇది. సో మనకి లోపల చూడొచ్చు, ఇక్కడ వచ్చి మనకి వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. లోపల అయితే యూఎస్బీ ఛార్జెస్ ఉన్నాయి. ఇది వచ్చి 12 వోల్ట్ ఛార్జర్ ఇది మనకి. ఇది వచ్చి మనం ఏవైనా ఐడియల్స్ అది ప్లేస్ చేసుకోవచ్చు దేవుడివి. సో ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇది చూడొచ్చు. అండ్ ఇది ఆర్మ్ రెస్ట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి చూసుకుంటే ఎయిర్ ఇంటేక్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటారు, బికాజ్ ఈ వెహికల్లో మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఎయిర్ క్వాలిటీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఎయిర్ ఇంటేక్ అనమాట, మనకి చేయి పెడితే అర్థమవుతుంది. సో మనకి ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఇవ్వడం వల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంది. సో ఆర్మ్ రెస్ట్ అనేది దీంట్లో మనకి మూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండదు అనమాట. సో మిర్రర్ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ SOS బటన్, ఇక్కడ టోయింగ్ బటన్, ఇది బ్లూ లింక్ వాయిస్ కమాండ్ బటన్ ఇది. సో ఇది వచ్చి మనకి ఆటో డిమ్మింగ్ మిర్రర్ ఇది. మనం చూసుకుంటే ఇన్ జనరల్గా ఏంటంటే ప్రీమియం వెహికల్స్లో సన్ గ్లాస్ హోల్డర్స్ అనేది ఇవ్వట్లేదు ఇప్పుడు, ఎందుకంటే బికాజ్ ఈ లైనింగ్లో మనకి ఇక్కడ రెయిన్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఈ వెహికల్లో రెయిన్ సెన్సార్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు, అది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చి LED లైట్స్ మనకి ఇక్కడ. అండ్ సన్ రూఫ్ వచ్చేసరికి మనకి పెనరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ఈ వెహికల్లో మనకి ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి, ఇది 8 వేలో ఉంటుంది. సో రెక్లైనర్ ఇది. ఇది వచ్చి హైట్, ఇది వచ్చి డౌన్, ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చి బ్యాక్, అండ్ ఇది వచ్చి టై సపోర్ట్. ఇది టై సపోర్ట్ డౌన్. సో 8 వేస్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రేర్ ప్రొఫైల్ అయితే చూద్దాం. సో రేర్ సీట్ మనం చూసుకుంటే అసలు నీ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ మీరు చూడొచ్చు, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. 2 మెంబర్స్కే డిజైన్ చేస్తారు ఇది. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కర్టెన్ బ్లైండర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో అసలు లేని ఫ్యూచర్ అంటూ లేదు రేర్ సైడ్స్లో, ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఇక్కడ వచ్చి మనకి చిన్నగా మ్యాగజైన్ హోల్డర్ లాగా చిన్నది ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనం తీసుకోవచ్చు, లైక్ ఇక్కడ మనం ఐప్యాడ్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు, మొబైల్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకొని చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఫుడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు, ఇది బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేయడానికి. కింద మనకి ఇంకా మళ్ళీ మ్యాగజైన్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి చూస్తే మళ్ళీ డెడికేటెడ్గా మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కప్ హోల్డర్స్ ఇవి.
అండ్ ఇక్కడ ఒక ఛార్జర్ ఒకటి ఇచ్చారు యూఎస్బిది. రేర్ వెంట్స్ అనేది ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు ఇది. సో థర్డ్ రో కోసం మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా దీంట్లో థర్డ్ రోలో చిన్నపిల్లలు అయితే చాలా బాగా కూర్చోవచ్చు అండి. పెద్దవాళ్ళు అయితే షార్ట్ డ్రైవ్స్లో ఓకే, బట్ లాంగ్ డ్రైవ్స్లో అయితే ఇబ్బంది పడతారు. బట్ మీన్ వేల్ ఇక్కడ ఆమ్రెస్ట్స్ ఉన్నాయి థర్డ్ రో కూడా, అండ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి థర్డ్ రోకి. సో అంతా బాగానే ఉంది. బట్ షార్ట్ ట్రిప్స్లో అయితే థర్డ్ రోలో కూర్చున్న పెద్ద ఇబ్బంది ఉండదు. బట్ లాంగ్ డ్రైవ్స్లో పెద్దవాళ్ళకి అయితే ఇబ్బంది ఉంటుంది, చిన్నపిల్లలకి అయితే లాంగ్ డ్రైవ్స్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో వెహికల్ బూట్ స్పేస్ కోసం మనం మాట్లాడుకుంటే బూట్ స్పేస్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. దీంట్లో 180 లీటర్స్ అనేది ఉంటుంది బూట్ స్పేస్. బట్ మన థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఫోల్డ్ చేస్తే మాత్రం మనకు ఆల్మోస్ట్ 580 లీటర్స్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది వెహికల్లో. ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను నేను. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 25 lakhs చేంజ్ ఉందండి. అండ్ దీని మీద మనకి డిస్కౌంట్ వచ్చి 1 lakh ప్లస్ డిస్కౌంట్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. అండ్ మనకి డీజిల్ ఆటోమేటిక్లో సో 6 seater 7 seater వెహికల్లో ఆల్మోస్ట్ ఇన్ని ఫీచర్స్తో మీరు చూసారు. సో ఇది రైట్ టైం టు పర్చేస్ అనమాట. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్లో ఈ ప్రైస్ అయితే మళ్ళీ హైక్ అవుతుంది. సో దట్ అది కూడా డిసడ్వాంటేజ్. అండ్ ఈ వెహికల్లో మీకు ఎలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మేము లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు మాకు కామెంట్ చేయండి అండ్ ఆ లింక్ యూస్ చేసి మీరు వాట్సాప్ మాకు మెసేజ్ చేయండి. అండ్ ఈ వెహికల్ డిస్కౌంట్ కోసం మీరు తెలియాలనుకుంటే మీకు ఎల్బీ నగర్లో లక్ష్మీ హుండాని కాంటాక్ట్ చేయండి. అండ్ గ్రెనేడ్ ఆటోమొబైల్స్ తరఫు నుంచి మీరు రెఫరెన్స్ కానీ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వెహికల్ రివ్యూస్ అయితే మీరు చేస్తున్నారు కదా, ఈ వెహికల్స్ కాకుండా మీకు ఏదైనా వెహికల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. తప్పకుండా మీరు అడిగిన వెహికల్ రివ్యూ అయితే మేము చేస్తాం. సో ఇది గైస్ ఈ వెహికల్ వీడియో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.